హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మీ అందరికీ కూడా నా లంచ్ ప్లేట్ చూపించబోతున్నాను అనమాట. సో అనుకుంటారు కంప్లీట్గా రెగ్యులర్గా ఇలానే తినాలి, లైక్ ఉప్మా చెప్తున్నారు, రోటీ చెప్తున్నారు, కంప్లీట్ ఇవే తింటారు, ఇట్లా ఉంటేనే వెయిట్ తగ్గుతారు లేదంటే పెరుగుతారు, ఇట్లాంటి థాట్స్లో ఉంటారు అనమాట. సో అందుకోసం ఈరోజు నా లంచ్ ప్లేట్ అనమాట. సో కంప్లీట్ వైట్ రైస్ చూడండి. ఇది వచ్చేసి జస్ట్ నేను అంతా కూడా 1 బౌల్ రైసే తీసుకున్నాను. మునగాకు కారం జస్ట్ ఒక్క ముద్దలోకి వచ్చేట్టు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వితౌట్ గీ నేను అసలు రైస్ తిననండి. కంపల్సరీ నాకు గీ ఉండాల్సిందే అనమాట. అండ్ 1 ఎగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోటి పచ్చడి. కంప్లీట్ అన్నిట్లో కూడా నెయ్యి మిక్స్డ్ ఉండాల్సిందే నాకు. సో నేను లంచ్ చేశాను అంటే చాలా ప్రాపర్గా, ఎలా చెప్పాలి, చాలా నీట్గా అన్నీ కంప్లీట్ అయ్యేలా యాడ్ చేసుకొని తీసుకుంటా అనమాట. నో రిస్ట్రిక్షన్స్, ఇది తినొచ్చు, ఇది తినకూడదు అలా లేదు. జనరల్గా చట్నీస్ తినకూడదు అంటారు, మీరు ఇవి రోటి పచ్చళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వంకాయ కర్రీ. వెజిటేబుల్స్ మొత్తంలో 0 క్యాలరీస్ ఏదైనా ఉంది అంటే వంకాయ. సో వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఇది కర్రీస్ కూడా ఫ్రైస్ తీసుకోవాలా, గ్రేవీస్ తీసుకోవాలా, లైక్ ఆలు కొంచెం ఫ్యాట్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతి కూర పప్పు. ఓకే, చూసారా మీరు రైస్ క్వాంటిటీ చూసారా? జస్ట్ చూడండి, హాఫ్ బౌల్ ఉంది, హాఫ్ బౌల్లో ఈ మిక్స్ చేశాను. ఒక్క బౌల్ రైస్లో ఎక్కువ కర్రీస్ వేసుకొని తీసుకోవాలన్నమాట. సో అన్నీ టేస్ట్ చేస్తాం, ఎంత అవసరమో అంత తీసుకుంటాం అనమాట. ఎప్పటికీ వెయిట్ పెరగం. సో హెల్దీ లంచ్ ఆల్వేస్ మనకి అన్ని వెజిటబుల్స్ మన బాడీకి వెళ్ళాల్సిందే. ఓకే, ఇలా మీరు తీసుకుంటే వెయిట్ ఎందుకు పెరుగుతారు చెప్పండి? వెయిట్ లాస్ అవ్వకుండా ఎలా ఉంటారు? అండ్ చూడండి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ షేక్స్ తీసుకొని చక్కగా మీరు లంచ్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ లంచ్ మీరు చేసేసేయచ్చు. ఓకే, మీరు వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్నారు, హ్యాపీ మీకు బ్రేక్ఫాస్ట్ షేక్ సరిపోతుంది. అండ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జనరల్గా మీరు ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి, హెల్దీగా ఉండాలి, ఓకే, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి రావాలి, ఆర్ మీరు అలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హర్బ్ లైఫ్ ఐడి కావచ్చు, డైట్ ప్లాన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నేను గైడ్ చేస్తాను అనమాట. ట్రైనింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కంప్లీట్ ఫ్రీ ఉంటాయి. అండ్ మీరు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, విజయవాడ మొగల్రాజ్పురం. అండ్ ఇంకా చూడండి, బిఫోర్ మీకు స్కిన్ టాపిక్స్ గురించి, సప్లిమెంట్స్ గురించి ఇవన్నీ కూడా క్లియర్ వీడియోస్ ఉన్నాయి అనమాట. సో ఫాలో అవ్వండి. అండ్ కమింగ్ వీడియోస్ కూడా మీకు కంప్లీట్గా హర్బల్ లైఫ్ సింగిల్ సప్లిమెంట్స్ గురించి వస్తాయి, ఇలా లంచ్ ప్లేట్స్ గురించి వస్తాయి, అండ్ వర్కౌట్స్ గురించి వస్తాయి. సో ఇంకేదైనా సరే మీకు డౌట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నా డైలీ స్టేటస్ అప్డేట్స్ మొత్తం కూడా నళిని ఫిట్ మా పేరుతో ఉంటాయి అన్నమాట. జస్ట్ మునగాకు చాలా మంచిది అని అందరికీ తెలుసు కదా. సో కాకపోతే మనం ఇట్లా కారం చేసి తీసుకోవడం బెటర్. జనరల్ బయట నుంచి మునగాకుని పౌడర్ని పర్చేస్ చేసి వాటర్లో కలిపి తీసుకుంటున్నారు, దానికంటే ఇది బెస్ట్. మునగా ఎక్కడైనా దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం మొక్క కూడా మీరు పెట్టగానే ఇమీడియట్గా పెరుగుతుంది. మీరు ఇంకా ఓన్లీ మునగాకు కాదు, జస్ట్ ఇప్పుడు నేను తీసుకునే దాంట్లో అయితే కరివేపాకు కూడా ఉంది. మునగాకు, కరివేపాకు, కారం, అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా ఇది మునగాకు, కరివేపాకు. అసలు మునగాకు బెనిఫిట్స్ 1, 2 అని కాదండి చెప్పడానికి, అన్నీ ఉన్నాయి అన్నమాట. మునగాకు తినటం బెస్ట్, ఇంకంతే, సింగిల్ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి రోటి పచ్చడి, నెయ్యి వేసుకొని, ఎగ్ వేసుకొని, కారం అల్టిమేట్ ఉందండి. అండ్ రోటి పచ్చడి వేరే లెవెల్, మీకు కూడా తినాలనిపించేస్తుంది కదా. ఎస్, నెక్స్ట్ మీ కర్రీస్, పప్పు అవి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉండబోతున్నాయో. జస్ట్ మనం వీడియోస్ చూడటం కాదు, వర్కౌట్స్ కానీ, మీల్ ప్లేట్స్ కానీ, డైట్స్ కానీ ఫాలో అవ్వాలి. ఉమెన్ అప్పుడే హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉమెన్ ఎప్పుడైతే హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుందో ఫ్యామిలీ మొత్తం కూడా హెల్తీగా స్ట్రాంగ్గా చూసుకోవచ్చు అనమాట. ఓకే.